చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అసలు అప్పుల కథ అయితే అన్నీ విచ్చలవిడిగానే ఉన్నాయి. అప్పులైతే అసలు అంత దారుణమైన అప్పులు, విదేశాల నుంచి అప్పులు, బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల, కార్పొరేషన్లతో ఇన్ని చేసినా ఇంత అప్పు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అసలైన ప్రశ్న, ఇంత అప్పు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. తాజాగా మనం నిన్ననే మాట్లాడుకున్నాం, దేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వాళ్ళకు యాక్సెస్ ఇచ్చిన చరిత్ర లేనేలేదట. 9,000 కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు అని ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ ఒక ప్రధాన పత్రిక రాసుకుంటూ వచ్చింది. చదివితే మన కళ్ళు బయలు గమ్ముతాయి. వినండి మొత్తం. భావి తరాల ఖనిజ సంపదపై ప్రైవేట్ వారికి సర్వ హక్కులు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా అడ్డగోలు ఒప్పందం. ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పిన బాబు సర్కార్ ఏకంగా 436 గనులపై పూర్తి హక్కులు ప్రైవేట్కే ధారాదత్తం. గనుల్లో అక్రమాలను ప్రశ్నించకూడదు, నిబంధనలు ఉల్లంఘించిన లీజు రద్దు చేయకూడదు. నిర్ణీత సమయంలోపు ప్రభుత్వం డబ్బులు చెల్లించుకుంటే ఆ గనులను వేరే వాళ్లకు ప్రైవేట్ వాళ్ళే బదలాయించుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారి అత్యుత్సాహం. అప్పు కోసం ఇది వరకెన్నడూ లేని విధంగా అడ్డగోలు నిబంధనలు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే శిక్ష తప్పించుకోలేరంటున్న విశ్లేషకులు. అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరి తెగించింది. 9,000 కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతుంది. ఇది వరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ను ప్రైవేట్ వారికి అప్పగిస్తుంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు. తద్వారా ఆ గనులపై పెత్తనమంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా, ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించకూడదట. కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట. ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్ళకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటి పరిణామం, ఎందుకు బరితెగింపు, ఇందులో లోగుట్టేంటి అంటూ వివిధ రంగాల నిపుణులే విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై ప్రైవేట్ వాళ్లకు కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించకూడదట, రద్దు చేయకూడదట. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే నిబంధనట. వావ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేట్ కంపెనీకి 1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులను దారబోసిందట. 1,91,000 కోట్లు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా బాండ్లు జారీ చేసి 9,000 కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేటుకు పెత్తనమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్ హక్కులను ప్రభుత్వం ప్రైవేట్ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఖనంలో అక్రమ మైనింగ్ జరిగిన, పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకున్న ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతుంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదట. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదట. ఒకవేళ ప్రభుత్వం మారినా తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టంగా ఉందట.
ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే ప్రైవేట్ కంపెనీ ఆ ఖనిజాలపై మైనింగ్ హక్కులు వేరే వారికి బదిలీ చేసే హక్కు ఉందట వాళ్ళకు. కేవలం 9,000 కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఇంతవరకు లేదట. ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయక పరిస్థితి కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలుంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించిన, నిబంధనలు పాటించకపోయినా ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వం భరించాలట. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్ళీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళే ఇవ్వాల్సి ఉంటుందట. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించిన ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం 9,000 కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణం నిజంగా. మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం రాజ్యాంగ ఉల్లంఘన. అప్పులు చెల్లించేందుకు ఆ డిఎస్ఆర్ఏ ఒక అకౌంట్ తెరుస్తుందట. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ ఆ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని ఈ బాండ్లు కొనుగోలు చేసే ప్రైవేట్ వ్యక్తులకు నేరుగా కల్పిస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయంపై కూడా అప్పులు చేస్తున్నారట. ఎంత దారుణం నిజంగా, ఎంత దారుణం. బాబోయ్ బాబోయ్ బాబోయ్. అసలు నిజంగా